హాయ్ అండి, ఈరోజు మనం మినీ చాక్లెట్ లావా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్లో 3/4 కప్పు పాలు, 3/4 కప్పు పెరుగు వేసుకున్నాను. కానీ మీరు హాఫ్ కప్పు పాలు, హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మీకు. తర్వాత ఒక పావు కప్పు వచ్చి రీఫైండ్ ఆయిల్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్ పడుతుంది. షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదా, ఇది స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు కోకో పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకొని అది కూడా మనం జల్లించుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ఎగ్ వాడట్లేదండి, అలాగే ఓవెన్ లేకుండా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను. అందుకు మీరు హాఫ్ కప్ వచ్చి పెరుగు, హాఫ్ కప్ పాలు వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మిక్స్ చేసుకునే పని లేదు. వెనిలా ఎసెన్స్ వచ్చి నేను ఒక 6 డ్రాప్స్ వేసుకున్నానండి. ఇంకొండి ఇలాగా గరిటె జారుగా ఉండాలి. ఇది డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను. ఇది గుంట పునుకులు వేసుకుని ఇది ఉంటుంది కదండి, పనియారు, తమిళ్లో పనియారు అంటారు. దానికి కొంచెం గీ అప్లై చేసుకుని ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి పెట్టుకోవాలి. దానిపైన చాక్లెట్ పెట్టుకుని మళ్ళీ అది చాక్లెట్ కనిపించకుండా ఈ కేక్ మిక్స్ తోటి కవర్ చేసేసుకోవాలి. అలాగే అన్ని గుంట్లు మనం ఇలా రెడీ చేసుకోవాలండి. ఈ గుంట్ల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటేనే పైకి పొంగకుండా ఉంటుంది. ఇలా అన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి కింద కొడితే మనకి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి లేకుండా ఉంటాయండి, పైకి వచ్చేస్తాయి. తర్వాత నేను జీడిపప్పుతో ఇలా పెట్టుకున్నాను, కాజుతోటి. మీరు కావాలంటే బాదం అయినా పెట్టుకోవచ్చు. ఈ స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇది ఒక 5-6 మినిట్స్కే మనకి ఇలాగ రెడీ అవుతుందండి. మనం ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కాలితే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది అండి, తీసేసుకుందాం. సెకండ్ టైం మనం వేసుకునేటప్పుడు స్టవ్ నుంచి తీసేసి అప్పుడు వేసుకోవాలి. ఇది వేడి ఉంటే తొందరగా కాలిపోతుంది. ఇంకొండి ఇలా కవర్ చేసుకుని మూత పెట్టుకోవాలి. టేస్టీ టేస్టీ మినీ చాక్లెట్ లావా కేక్ రెడీ అండి. చూడండి లావా లాగా వస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.